ఈ6 టీవీ న్యూస్ అప్డేట్స్. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని వర్షాభావ పరిస్థితులతో కరువు ఛాయలు అలుముకున్నాయని రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. నందిగాం మండలాన్ని వెంటనే కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో నందిగాం మండలంలోన ఈరోజు హరిదాసపురము, కంచూరు, దేవపురము, అదేవిధంగా లమనపల్లి మొదలగు అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది. ఈవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే ప్రజలు అడుగుతున్నారు, అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి గారు, మీరు ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎప్పుడులోగా పూర్తి చేస్తారు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్తాను. అయితే మంత్రి గారు అనేకమైన హామీలు చెప్తారు. హామీలు కాదు, ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయాలంటే 450 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది. దానికి వెంటనే మీరు నిధులు కేటాయించండి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రారంభించి 18 సంవత్సరాలు కావస్తున్నాం, నేటికి కూడా అతి గతి లేదు. ఈరోజు ఈ ప్రాంతంలో కరువు తాండవించి నీరు లేక రైతాంగం ఇబ్బంది పడి ఇవాళ గ్రామస్తులంతా వలసలైపోయే పరిస్థితుంది. ఇవాళ ఈ భూములు కానీ మనం చూస్తే మొత్తం అంతా కూడా బీడు భూములుగా మారిపోయి ఉంది. దీనికి ప్రభుత్వం బాధ్యత కాదా అని అడుగుతున్నాం. ఈ కరువు ప్రభుత్వం సృష్టించిన కరువు తప్ప ఇంకొకటి కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి గారికి అడుగుతున్నాం, నీకు రైతు సంక్షేమం పట్టదా అని అడుగుతున్నాం. అలాగే ఈ జిల్లాలోనే ఈ నియోజకవర్గ మంత్రి, కేంద్ర మంత్రి కూడా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు. ఈరోజు కేంద్రం నుంచి కానీ ఒక్క పైసా కూడా మీరు ఈరోజు నిధులు తెచ్చే పరిస్థితి లేదు. ఈ జిల్లా అభివృద్ధి మీకు పట్టదా అని మేము అడుగుతున్నాం. ఈ కరువుతో జిల్లా అంతా ప్రజల రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతుంటే మీకు ఎందుకు పట్టడం లేదని అడుగుతున్నాం. వెంటనే కానీ ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయకపోతే పోరాటాలు దశల వారీగా ఉధృతం చేస్తాం. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లాలో అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా నందిగాం మండలం హరిదాసపురం గ్రామానికి ఈ వర్షాభావ పరిస్థితులపై, ఇక్కడ ఉన్నటువంటి రైతుల తాలూకా దుస్థితిపై పరిశీలించడానికి ఈ ఊరు రావడం జరిగింది. ఈ గ్రామంలో సుమారు 450 మంది రైతులు ఉన్నారు. ఒక్కరు కూడా వాళ్ళ పొలాలకు సంబంధించినటువంటి వ్యవసాయం అయితే అంతా బీడు భూమిగా ఈ గ్రామంలో ఉంది. కాబట్టి దీనికి కారణం వర్షాభావమని, ఎల్నినో ప్రభావం చేతని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ ప్రభుత్వాలు తక్షణంగా దీని మీద ఏదో ప్రతిస్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని రైతు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే హామీలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అనేకం ఉన్నాయి. ఈ గ్రామానికి ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా వచ్చే ప్రతిపాదనలు గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రతిపాదనలు జరిగాయి. కానీ ఇంతవరకు ఆ ప్రతిపాదనలు నత్తనడకన సాగుతున్నాయి. ఇంతవరకు ఎక్కడ కూడా పని 40% మాత్రమే పూర్తయింది. దానికి బోల్డ్ డబ్బులు కావాలి. ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయకుండా హామీలు మాత్రం రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, లేకపోతే సంవత్సరంలో చేస్తాం అనేటువంటి హామీలు మాత్రం వస్తున్నాయి. పాలకులు దీన్ని గమనించి ఈ గ్రామాలను అన్నింటిని కూడా, నందిగాం మండలం నుండి అన్ని గ్రామాలను కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేసి ఈ గ్రామాలకి సాగునీరు అందించాలని, ఆఫ్షోర్ రిజర్వాయర్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తక్షణ కర్తవ్యంగా నందిగాం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నందిగాం మండలంలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. వంశధార నీరు అందుబాటులో ఉన్నప్పటికీ 18 ఏళ్లుగా ఆఫ్షోర్ ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో సాగునీటి సమస్య తీవ్రంగా మారిందని మండిపడ్డారు. నందిగాం మండలంగా శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 30 మండలాలు ఉంటే 14 తీవ్ర దుర్భిక్షంగా ఉన్నాయి. అందులో నందిగాం మండలం ఒకటి. సాధారణ వర్షపాతం కాదని 40% తప్ప ఇంకా ఎక్స్ట్రా 60% తక్కువ ఉంది. సాధారణ వర్షపాతం కాదని నందిగాం మండలంలో 40% తక్కువ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో నందిగాం మండలాన్ని, అలాగే శ్రీకాకుళం జిల్లాని కరువు మండలంగా ప్రకటించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే 18 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన ఆఫ్షోర్ 124 కోట్లతో ప్రారంభమైంది. ఈరోజు 950 కోట్ల వరకు వెళ్ళింది. కానీ నందిగాం ప్రజలకి విముక్తికి రాలేదు. నందిగాం ప్రజలు ఎక్కడ కూడా ఒక్క సాగునీరు సుక్క చూడలేదు. ఇది దారుణమైన పరిస్థితి. మరి మంత్రి గారు మొన్న ప్రెస్ మీట్ పెడుతూ ఒక సంవత్సరంలో అసలు బడ్జెట్లో ఆఫ్షోర్కి
ఏమాత్రము కేటాయించకంట ఇప్పుడు ఎక్కడ సంవత్సరంలో పూర్తవుతుంది. పోనీ మీరు ఏమైనా స్పెషల్ జీవో తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చారా? అది కూడా కనపడటం లేదు. మరి ఎలా మంత్రి గారికి నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, ఎలా పూర్తి చేస్తారు సంవత్సరంలో? దీన్ని సమాధానం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అదే విధంగా మొత్తం తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలి, రైతులు రుణమాఫీ చేయాలి, అలాగే కరువు సహాయక చర్య చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లి ఎల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు ఆఫ్షోర్ రిజర్వేర్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నందిగామ మండలం హరిదాసుపురంలో రైతులతో ర్యాలీ జరిపాము. దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నందిగామ మండలం సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 18 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆఫ్షోర్ రిజర్వాయర్ పనుల కోసం 125 కోట్లు కేటాయించారు. ఆ పని స్టార్ట్ చేసి నేటికి 18 సంవత్సరాలు అవుతున్న పాలక వర్గాలు అనేకమైన మారుతున్నప్పటికి కూడా పనులు పూర్తి కాలేదు. ఇప్పుడు దాని పనులు పూర్తి చేయాలంటే 1000 కోట్లు అవసరమని చెప్పేసి ప్రభుత్వము దీనికి ఎస్టిమేషన్ వేస్తుంది. వెంటనే ఆఫ్షోర్ పూర్తి చేసి ఈ 4 మండలాలు పలాస, టెక్కలి, నందిగాము ఈ వజ్రపుకొత్తూరు మండలాల్లో సాగునీరు కల్పించి రైతులకి వెంటనే ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వీటితో పాటు ఈ వర్షాభావ తీవ్రతరం వల్ల వర్షాలు పడక రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఈ ప్రాంతం అంతా వ్యవసాయ కూలీలు వలసలు పోయే పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చానంటే ఉపాధి హామీ పథకంలో కూడా కొత్త చట్టం తీసుకొచ్చింది. దీంట్లో ఉపాధి కూలీలకి ఏమాత్రం కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఉపాధి కూలీలకి 200 రోజు పని ఇవ్వాలి, రోజు కూలు 700 రూపాయలు వేతనం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వలసపోయినంటే కూలీలని వెంటనే ఆదుకొని ఈ కరువు ప్రాంతంలో ఉన్నంటే వ్యవసాయ కూలి కుటుంబాలకు కూడా వెంటనే పనులు కల్పించి ఉపాధి పనులు ద్వారా వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే బీమా పరిహారంతో పాటు కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి వెంటనే రైతుల రుణాలను మాఫీ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వరి నార్లు పోసి 2 నెలలు అయినప్పటికీ ఇవాళ కూడా ఎక్కడ వర్షం లేదు, అలాగే నీళ్ళు లేవు, దమ్ములు కావడం లేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా కరువు ప్రభావం అనేటువంటిది కనిపిస్తున్నది. ఈ కరువుకి ప్రధానమైనటువంటి కారణం సాగునీరు అందకపోవడం. పక్క నుండే మోసిదారు నీరు వెళ్తుంది, అలాగే ఆఫ్షోర్ పని పూర్తి చేసి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి 18 సంవత్సరాలు అవుతున్నా ఇవేటకు కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్న పద్ధతుల్లో ఉంది. ఆఫ్షోర్ కానీ పూర్తి చేసి ఉంటే ఈవేళ ఈ కరువు పరిస్థితి ఈ నందిగామ మండలానికి దాపురించేది కాదు. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వలన ప్రభుత్వం కృత్రిమంగా సృష్టించిన కరువు తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని కరువుగా ప్రకటించి రైతుల రుణాలను రద్దు చేయాలని, అలాగే ఇన్సూరెన్స్, కరువు సహాయం ఇవన్నీ అందించాలని, అలాగే ఆఫ్షోర్ రిజర్వాయర్ను పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు ఇచ్చి శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉన్న ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నందిగామ మండలాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి శాశ్వతంగా కరువు సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. ఇవి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.